ఒక గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండాలంటే గ్రామంలో ఉండేటటువంటి ప్రతి వారు కూడా తమ యొక్క వంతు తాము కృషి చేయాలి. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా తమదైనటువంటి మంచి పద్ధతుల్లో గ్రామం అభివృద్ధి చేసుకునేటట్లుగా ఉండాలి. ఒక గ్రామం ఆదర్శంగా ఉండాలంటే యువకులు మంచిగా చదువుకొని ఉండాలి. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో ఉండాలి. గ్రామాల్లో ముఖ్యంగా మంచి రోడ్లు వేసి ఉండాలి. అదేవిధంగా వీధి లైట్లు కూడా ఉండాలి. ప్రతి గ్రామంలో ఒక ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలి. ఆసుపత్రి ఉండడం వల్ల గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళి తమ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవడం జరుగుతుంది. గ్రామం ఇంకా డెవలప్ కావాలంటే మంచినీటి వసతులు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా వీధి లైట్లను కూడా మంచిగా ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో యువకులు అనేటటువంటిది వాళ్ళు చాలా ముఖ్యం. యువత ఎప్పుడు కూడా మంచి మార్గంలో పయనించాలి. యువకులు మంచి మార్గంలో పయనిస్తే గ్రామం అనేటటువంటిది మంచిగా అభివృద్ధి చెందుతుంది. గ్రామాల్లో పెద్దవాళ్లకు యువకులు సహాయ సహకారాలు అందిస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. అదేవిధంగా గ్రామంలో మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. అంటే యువకులు చెడిపోవడానికి కారణాలు ముఖ్యం అవే ఉంటాయి. అందుకోసం ప్రతి గ్రామంలో కూడా ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. మంచి ఆలోచనలతో ఉండాలి. అంటే గ్రామంలో ఒకరినొకరు ఆత్మీయత అనురాగాలతో ఉంటారు. అంటే మంచి వరుసలతో పిలుచుకొని ఎంతో ప్రేమానురాగాలతో జీవిస్తుంటారు గ్రామాల్లో. మరి అలాంటి గ్రామాన్ని మనం పెద్ద మనుషులు కానివ్వండి, అదేవిధంగా యువకులు కానివ్వండి, సరైనటువంటి మార్గంలో నడపాలి. గ్రామానికి కనీస అవసరాలు మంచినీటి వసతి, అదేవిధంగా రోడ్లను మంచిగా చేయించడం, వీధి లైట్లు, అంటే ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మంచి ఆసుపత్రి, పాఠశాలలు తప్పనిసరిగా ఉండాలి. అంటే పాఠశాలలు మంచిగా ఉంటే చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అంటే మంచిగా చదువుకుంటే ఆ యొక్క గ్రామం నుంచి మంచి మంచి ఉద్యోగస్తులు తయారు కావడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామం పేరు కూడా మంచిగా చిరస్థాయిగా నిలిచిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం కానివ్వండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానివ్వండి, అంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి గ్రామంలో చదువుకొని పెద్దగా అయినటువంటి వాళ్ళు. అంటే చదువు అనేటటువంటిది చాలా ముఖ్యం. చదువు లేకపోతే మన యొక్క జీవితంలో ఎదగలేం. మన యొక్క గ్రామం నుంచి కొంతమంది మంచిగా చదువుకున్న
ఆ యొక్క గ్రామానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా కన్న తల్లిదండ్రులకు మంచి పేరు రావడం జరుగుతుంది. అందుకోసం చదువు అనేటటువంటిది చాలా ముఖ్యం. అంటే నేటి యువకులు నేర్చుకోవాల్సింది ఏమిటంటే వ్యసనాలకు దూరంగా ఉంటూ, అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళను బాధ పెట్టకుండా వాళ్ళను సంతోషపరుస్తూ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేటటువంటి శక్తి యువతకే ఉంటుంది. అంటే యువకులు తలుచుకుంటే ఏదైనా కూడా సాధిస్తారు. అందుకే నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు మంచిగా చదువుకుంటే వారి యొక్క భవిష్యత్తులో ఏమైనా కాగలుగుతారు. మంచి మంచి అవకాశాలు యువకులకే ఉంటాయి. ఎందుకోసం అంటే ఈనాడు చిన్నగా ఉన్నటువంటి పిల్లలే రేపటి తరానికి మార్గదర్శకులు కావడం జరుగుతుంది. అంటే ఆ విధంగా కావాలంటే చిన్నప్పటి నుంచే మంచి లక్షణాలు ఏర్పడాలి, మంచి అలవాట్లు ఉండాలి. అందుకోసం గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో నడవాలి, మంచి పద్ధతిలో ఉండడం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉంటే మనం బాగుపడడమే కాకుండా మన యొక్క సమాజం బాగుపడుతుంది. అదేవిధంగా మన యొక్క గ్రామం కూడా మంచిగా కావడం జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద లీడర్లు అయినా ఎవరైనా చిన్నప్పుడు చిన్నపిల్లలే వాళ్ళు కూడా, కానీ రాను రాను మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అందుకోసం గ్రామంలో ఉండేటటువంటి ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క వంతు తాము కృషి చేయాలి. అందరు చేస్తేనే ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే మేమెందుకు చేయాలి, పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే అనేటటువంటి ఆలోచనలు ఉండవద్దు. ఎందుకంటే గ్రామం మనది కాబట్టి మన యొక్క గ్రామాన్ని మనమే అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సహాయపడాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటే మరి ఒక అమ్మా నాన్న చేస్తేనే కాదు, మన పని మనం చేసుకోవాలి. మన ఇల్లును మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ విధంగానే మన యొక్క గ్రామానికి కూడా మనం తగినంత సహాయాన్ని చేయాలి. అంతేకాని మనది మనమే చూసుకోవాలి, వేరే వాళ్ళది మనం ఎందుకు చేయాలి అనేటటువంటి స్వార్థం అసలు ఉండవద్దు. మన యొక్క గ్రామం ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా గ్రామంలో ఉండేటటువంటి ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే గ్రామం అనేటటువంటిది అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. అందుకోసం మనము అనేక విధాలుగా మనకు చేతనైనంత విధంగా సహాయం చేస్తూ వెళ్ళాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మన యొక్క గ్రామం ఆదర్శ గ్రామంగా ఉండడం జరుగుతుంది.